أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن تبصر نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع وإن تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. اور جو لوگ پرہیزگار ہیں ان پر ان ظالموں کے حساب میں کسی چیز کی ذمہ داری نہیں، لیکن ان کے ذمے نصیحت کر دینا ہے، شاید وہ بھی تقوی اختیار کریں، اور ایسے لوگوں سے بالکل کنارہ کش رہیں جنہوں نے اپنے دین کو کھیل تماشا بنا رکھا ہے اور دنیوی زندگی نے انہیں دھوکے میں ڈال رکھا ہے. اور آپ اس قرآن کے ذریعے سے نصیحت بھی کرتے رہیں تاکہ کوئی شخص اپنے کردار کے سبب اس طرح نہ پھنس جائے کہ کوئی غیر اللہ اس کا نہ مددگار ہو اور نہ سفارشی، اور یہ کیفیت ہو کہ اگر دنیا بھر کا معاوضہ بھی دے ڈالے تب بھی اس سے نہ لیا جائے. یہ ایسے ہی ہیں کہ اپنے کردار کے سبب پھنس گئے، ان کے لیے نہایت تیز گرم پانی پینے کے لیے ہوگا اور دردناک سزا ہوگی ان کے کفر کے سبب. అల్లాహ్ తబారక తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నారంటే, మీరు దాంట్లో మంచిగా ఉంటే, ఈమాన్లో కల్మా చదివిన తర్వాత మంచిగా జీవిస్తే, అల్లాహ్కు భయపడి దునియాలో జీవిస్తే వేరే వాళ్ళ గురించి మీకు ఏమి ఇది ఉండదంటున్నారు. వేరే వాళ్ళు కాఫీర్లు వాళ్ళు ఏం చేస్తారు, జులుం చేసేవాళ్ళు అంటే దౌర్జన్యం చేసేవాళ్ళు, వేరే వాళ్ళకి నష్టం చేసేవాళ్ళు, వాళ్ళ దాంట్లో మీకు ఏమి ఇది ఉండదు. వాళ్ళు చెప్పేది అనుకుంటుంది, వాళ్ళకి చెప్పాలా మంచిగా ఉంటానని. వాళ్ళు కూడా మంచిగా ఉంటే మంచిది. వేరే వాళ్ళు వాళ్ళ దీనికోసం ఖేల్ తమాషా చేసుకున్నారు, ఆటలు పాటలు. పొద్దున్నేస్తేనే ఆటలు పాటలు, ఎగరాల తాగాల. దానికి వచ్చినా మేము దునియాలో అమ్మ కడుపులో ఎందుకు పుట్టినా మేము వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి మంచిగా చేయాలా, మంచిగా ఉండాలా, వేరే వాళ్ళకి నష్టం చేయకూడదు. అట్లాగే దీన్ అంటే కూడా, ఇస్లాం అంటే కూడా మంచి దారి చూపిస్తుంది, మంచిగా ఉంటుంది. మేము కూడా మంచిగా ఉంటామని, మంచిగా ఉండాలని ఖురాన్లో కూడా మంచి మాటలు ఉన్నాయి. ఇప్పుడు రంజాన్, ఈరోజు చంద్రుడు కనపడతారు. రంజాన్
2025 మార్చి 3 తారీఖు ఈరోజు చంద్రుడు కనపడితే ఏం చేయాలా అంటే రంజాన్ అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ నాజిల్ చేసినారు. షహ్రు రమదాన్ అల్లదీ ఉంజిల ఫిల్ ఖురాన్ అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఏం చెప్తున్నారంటే ఈ నెలలో నేను ఖురాన్ నాజిల్ చేసినాను అంటున్నారు. అందుకు ఏం చేయాలా, మేము ఖురాన్ వినాలా, ఖురాన్ చదవాలా, ఖురాన్ మాటలు వేరే వాళ్ళకి చెప్పాలా, అర్థమయ్యే లెక్క. అర్థం కాలేకుంటే వాళ్ళకి అల్లాహ్ దువా చేయాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలని. అంతే మంచి మాటలు మంచి ఉంటే మంచిది. అట్లాగే వాళ్ళు వేరే వారికి పూజిస్తే ఖియామత్ రోజు లేచిన తర్వాత వాళ్ళకి అల్లాహ్ తబారక అడుగుతారు, మీరు దునియాలో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పూజిస్తున్నామంటారు, వాళ్ళకి పూజిస్తున్నాము అవి చేస్తున్నారంటే అంటే మీకు వాళ్ళు చెప్పినారా అంటారు అల్లాహ్ తబారక వ తఆలా. మరి చెప్పలు ఎందుకు పూజిస్తున్నారు, చూస్తున్నాం, మేము చేసినాము, వేరే వాళ్ళు చేసేది నేను చూస్తున్నాము, మేము చేసినాము అంతే. మీ దగ్గర ఎవరు ప్రవక్త రాలే అడుగుతావు అంటే కొంతమందికి దగ్గర వచ్చి కొంతమంది రాలే అంటే ఇప్పుడు ప్రవక్తలు కొన్ని రోజులు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. మరి గురువులు ఉంటారు, మత గురువులు ఉంటారు, చెప్పి ఖురాన్ చెప్పే వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు చెప్పినారు కదా అంటే చెప్పినారు కదా మనకి అర్థం కాలే అంటారు. ప్రవక్త మాట కూడా విని కూడా వరి చేస్తారు, పాటియరు. అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేస్తారు, మీరు దునియాలో ఎట్లా ఉన్నారంటే వాళ్ళకు అడగండి అంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము మళ్ళీ దునియాకి వెళ్తామేమో, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేయండి మనకి, మేము వెళ్ళి మళ్ళీ మంచిగా మేము పాటిస్తాం, మంచి నమాజ్ చేస్తాం, మంచిగా ఉంటామంటే లేదు. కొండ అంట బంగారం ఇస్తే కూడా అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి క్షమించరు. ఎంత డబ్బులు ఇస్తే కూడా అల్లాహ్ ఎంత ఈ చేస్తే కూడా మేము అన్నీ ఖర్చు చేసి వస్తాం, మేము ఏం పెట్టి రామను అయితే అల్లాహ్ తఆలా ఏం చేస్తారు, ఒక్కసారి అవకాశం మళ్ళీ ఇయ్యారంటారు. అందుకోసం మేము అల్లాహ్ తబారక వ తఆలా మనకి వయసు ఇచ్చినారు, మాకు టైం ఇచ్చినారు, దీంట్లో ఏం చేసుకోవాలా, మేము మంచి పని చేసుకోవాలా, మంచి ఇది చేసుకుందాలా, నమాజ్ చేసుకోవాలా, జికర్ చేసుకోవాలా, మంచి మాట వినాలా, చెడ్డ మాట వినకూడదు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు, మాటలు ఉండకూడదు ఎక్కువ. ఈ రంజాన్ రోజా వచ్చి ఉండిన తర్వాత రంజాన్లో మరి ఏం చెప్పేది, ఒక్క పొద్దు ఉండిన తర్వాత వేస్ట్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకూడదు. జికర్ అని చేయాలా, ఖురాన్ అని చదవాలా, నేర్చుకోవాలా, నువ్వు ఏం కాలేకుండా ఏం చేసుకోవాలా, పండుకోవాలా. అందరికన్నా చాడీలు వేరే మాటలు ఇట్లాంటి మాటలు ఏం చేయకూడదు. అట్లాగే ఏం చెప్తున్నారంటే మీరు అట్లాగే వాళ్ళు నరకానికి పంపిస్తారు కదా, ఆ నరకంలో దోజఖులో దాని చాలా వేడి నీళ్ళు తాపిస్తూ ఉంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. అక్కడ తాగడానికి వేడి నీళ్ళు ఇప్పుడు ఎండాకాలంలో చల్ల నీళ్ళు తాగితే బాగుంటుంది, అట్లాగే వేడి నీళ్ళు ఎవరు తాగరు, వేడి నీళ్ళు కాలేదు. అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా చాలా వాళ్ళకి శిక్ష ఇస్తారు. అందుకోసం ఏం చేయాలా, మంచి పని చేయాలా. अल्लाह से दुआ है कि मेरी मातों का तौफीक अता फरमाए। सुभान अल्लाह सुभान अल्लाह अशहदु अल्ला इलाहा इल्ला अंत अस्तगफिरुका।